రాష్ట్ర చరిత్రలో గరిష్ట స్థాయి విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 18,139 మెగావాట్ల రికార్డు స్థాయి డిమాండ్ సమర్థవంతంగా నిర్వహించింది విద్యుత్ శాఖ. ఇది తెలంగాణ ఆర్థిక వృద్ధి, కార్యనిర్వహణ సామర్థ్యం, అద్భుత సమన్వయానికి నిదర్శనమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మున్ముందు ఎంతటి విద్యుత్ డిమాండ్ వచ్చినా అధిగమిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అన్ని రికార్డులను తిరగరాసింది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా నిన్న ఒక్కరోజు 18,139 మెగావాట్ల పవర్ డిమాండ్ నమోదైంది. గతేడాది 17,162 మెగావాట్లే అధికం. ఈసారి మరో 1000 మెగావాట్ల విద్యుత్ వినియోగం పెరిగింది. మార్చి మొదటి వారంలోనే ఇలా ఉంటే ఎండలు తీవ్రంగా ఉండే ఏప్రిల్, మే నెలల్లో రోజుకు 19,000 మెగావాట్లు దాటవచ్చని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. గరిష్ట విద్యుత్ వినియోగం రికార్డులను తిరగరాయడంతో విద్యుత్ శాఖ సిబ్బంది, డిస్కమ్ సంస్థలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మరోసారి తన ప్రగతిని చాటుకుందని ప్రశంసించారు. రోజుకు 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్తో తెలంగాణ దేశంలోని ఇతర పెద్ద రాష్ట్రాల సరసన నిలిచింది. మధ్యప్రదేశ్లో 19,900 మెగావాట్లు, రాజస్థాన్లో 19,600 నుంచి 20,600 మెగావాట్ల మధ్య గరిష్ట డిమాండ్ నమోదవుతుంది. రాష్ట్రాల భూభాగం, జనాభా పరంగా పరిశీలిస్తే ఈ రెండు రాష్ట్రాల కంటే తెలంగాణ చాలా చిన్నది. కానీ విద్యుత్ రంగంలో తెలంగాణ తన సామర్థ్యాన్ని చాటి చెప్పింది. పంజాబ్, హర్యానా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ వంటి పారిశ్రామిక రాష్ట్రాల కంటే ఎక్కువ గరిష్ట డిమాండ్ను తెలంగాణ నమోదు చేసింది. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ ప్రకటించింది. భౌగోళికంగా చిన్నదైనా అధిక విద్యుత్ వినియోగ సాంద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. ఐటీ, ఔషధ తయారీ రంగం, సాగునీటి విస్తరణ వంటి రంగాల్లో వేగవంతమైన వృద్ధి దీనికి ప్రధాన కారణం. దీనివల్ల విద్యుత్ వినియోగంలో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. 2023-24లో గరిష్ట డిమాండ్ 15,623 మెగావాట్లు కాగా 2024-25లో ఇది 17,162 మెగావాట్లకు చేరింది. ఇక ఈసారి ఏకంగా 18,139 మెగావాట్లకు చేరుకుంది. రాబోయే వేసవి గరిష్ట విద్యుత్ డిమాండ్లను అందుకునేలా ముందస్తు ప్రణాళికలతో పూర్తిస్థాయి సన్నద్ధతో ఉందని విద్యుత్ ఇంజనీర్లు చెబుతున్నారు. బలమైన గ్రిడ్ వ్యవస్థ, ముందు చూపు, పటిష్టమైన ప్రణాళిక, శాఖల మధ్య సమన్వయంతో వ్యవస్థ చాలా బలోపేతమైందంటున్నారు. కంట్రోల్ రూమ్ల నుంచి ఫీల్డ్ స్టాఫ్ వరకు ప్రతి ఒక్కరి కృషి వల్లే డిమాండ్లను అందుకోగలుగుతున్నామని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలు నిన్న 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ మేరకు సరఫరా చేయడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఎలాంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా విద్యుత్ సరఫరాను నిర్వహించాయని ప్రశంసించారు. ఈ మైలురాయి తెలంగాణ ఆర్థిక వృద్ధి, కార్యనిర్వహణ సామర్థ్యం, అద్భుత సమన్వయానికి నిదర్శనమన్నారు. భౌగోళికంగా చిన్న రాష్ట్రం అయినప్పటికీ పెద్ద రాష్ట్రాల గరిష్ట లోడ్లను సమానంగా లేదా అధిగమించే స్థాయికి చేరుకున్నామని అన్నారు. ఈ ప్రగతి పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణాభివృద్ధిలో మన వేగాన్ని స్పష్టం చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.